హాయ్ ఎవ్రీవన్, నేను అరుణ. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన పచ్చి మామిడికాయలతోటి జామ్ ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను. ఇది చూడండి, చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మామిడికాయలు క్లీన్ చేసుకొని ఇలా పీల్ చేసేసుకోవాలి. తర్వాత వాటిని కోరుకోవాలి. కొంచెం పెద్దది హోల్స్ తోటి కోరుకుంటే ముక్కలు ముక్కలుగా వస్తుందండి, ఎంతో సూపర్గా ఉంటుంది. ఇలా కోరేసి పెట్టేసుకోవాలి అన్నీ. ఇది సమ్మర్లో ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనము దీన్ని దోశలో కానీ, చపాతీలో కానీ, బ్రెడ్లో కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు, తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా గుజ్జు రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇది 2 కప్స్ వచ్చిందండి. ఏదైనా గిన్నెతో కానీ మీ దగ్గర ఏది ఉంటే అవైలబిలిటీ వాటితో కొలుసుకోండి. దానికి ఈక్వల్గా షుగర్ వేసుకోవాలి. ఇది 2 కప్స్ వచ్చింది. ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఈ గుజ్జు వేసేసుకున్నాను. దాంట్లోనే 2 కప్స్ షుగర్ వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. దీంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ వాటర్ పోయాలి. తర్వాత మొత్తం కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం నీరు వచ్చేస్తుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇలా వాటర్ వస్తుంది మొత్తము. అది అంతా ఇంకిపోయి దగ్గర పడే వరకు, గుజ్జు అయ్యే వరకు మనం సిమ్లో పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈలోపు మనం ఒక బీట్రూట్ తీసుకున్నాను. దాన్ని పీల్ చేసి పీసెస్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇది ఫుడ్ కలర్ కోసం అండి, న్యాచురల్గా వాడదామనే ఉద్దేశంతో చేశాను. ఇలా దాన్ని వడబోసి వాటర్ ఉంచుకున్నాను. ఇది దగ్గర పడిందండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ కలర్ వేశాను. మీరు ఎల్లో కలర్ కావాలంటే పసుపు యూజ్ చేయొచ్చు. అది వద్దనుకుంటే మీరు ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నేను మాత్రం న్యాచురల్గా ఉంటుందని బీట్రూట్ కలర్ కలిపాను, హెల్తీగా ఉంటుందని పిల్లలకి. వావ్, చూడండి ఎంత సూపర్గా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. దీన్ని ఒక గ్లాసు బాక్స్లో కానీ బాటిల్లో కానీ పెట్టేసుకొని మూత పెట్టి, ఎయిర్ టైట్ కంటైనర్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చాలా రోజులు వస్తుంది మీకు. ఒక్కసారి టేస్ట్ చూసారంటే వదలరు మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.